ఏంటి వాట్ ఈస్ ది బెస్ట్ క్వాలిటీ మీకు ఆయనతోని? ఎందుకంటే నాకు తెలిసి పర్సనల్ గా ప్రాజెక్ట్ మీద ఎంత అభిమానం ఉందో మీకు, అంతకు మించి ఒక 100 రెట్లు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి మీద ఉందని నేను నమ్ముతాను. డెఫినెట్గా ఆయన హీరో. నేను ఎప్పుడు చెప్తాను, హీరోగా అంటే ఆయన వ్యక్తిగా నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆయనలో ఉన్న ఏమంటారంటే ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది. ఆయన పెద్ద గొప్ప డైరెక్టర్. ఆయన డైరెక్ట్ చేయలేదు కానీ ఒకే సినిమా చేశారు. మా డిస్కషన్లో తెలుస్తుంది. గొప్ప డైరెక్టర్. అసలు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఖుషి లాంటి సినిమాలో ఒక మేరా జహాన్ సాంగ్ పెట్టమని థాట్ ఆయన ఇచ్చారు. ఒక హిందీ సాంగ్ పెడదాం అన్నారు. ఇంకోళ్ళు అయితే వేరేలాగా అంటారు, పెడదాం లాజిక్ చెప్పారు. సరే అని ఇట్లా కావాలి, కరెక్ట్ రైటర్ని పట్టుకొచ్చాను నేను, అబ్బాస్ తైర్వాల్ అని. అది 1 hourలో రాశాడు. ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయింది. దాంట్లో సాంగ్ని ఎంజాయ్ చేశారు కానీ దాంట్లో భావం, ఏ మేరా జహా ఏ మేరా ఘర్ మేరా ఆసియా, ఇది నా దేశం, నా ఇల్లు, నాది, రౌడీలకి అంత మీకంటే పని ఏంటి అనే దాంట్లో అని చెప్పి రాయించారు. భరత మాతను డబ్బులు ఇస్తే పొలిటీషియన్స్ అమ్మేస్తారని ఒక విజువల్గా ఆయనే చెప్పి లాగుతుంటారు, నెడుతుంటారు, షార్ట్ తీశారు. క్లైమాక్స్లో కూడా ఒక లవ్ స్టోరీలో ఆయన రామకృష్ణ పరమహంస, లాలా లజపతి రాయ్, స్వామి వివేకానంద వాళ్ళ పేర్లన్నీ ఆయనే రాసి చెప్పాలని ఎవరను అంటే సిద్ధార్థ మెరవిదార్ బాంగ్లా అని స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, స్వామి యోగానంద అండ్ ది వన్ అండ్ ఓన్లీ రాయల్ బెంగాల్ టైగర్ సిద్ధార్థ డైలాగ్ రాసి అలా చెప్పారు. దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఆయన థాట్స్ వేరే లెవెల్లో ఉన్నాయని. అదే కానీ ఆయన ఎప్పుడైతే ఎలక్షన్ లో అంత థంపింగ్ మెజార్టీ 21కి 21 సాధించి ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాక మీరు అనుకున్నారండి మీరు ఈ సినిమా కంప్లీట్ చేయగలను, నేను బయటకు తేగలనని? డెఫినెట్గా. ఎందుకంటే ముందు తను చేస్తున్న దాంట్లో సిద్ధశుద్ధ సక్సెస్ అయిన తర్వాత ఎట్లాగూ ఆల్మోస్ట్ అయిపోయింది, కంప్లీట్ చేస్తారని వెయిటింగ్లో ఉన్న ఆయన పిలిచి ఫస్ట్ ఇంకా నాతో పాటు ఇంకో సినిమా ఉంది, తర్వాత ఇంకో సినిమా స్టార్టింగ్ 10-15 రోజులు చేశారు. ఫస్ట్ ఇది చాలా రోజు వెయిట్ చేస్తున్నారు, అది నేను పిలిచి మీరు కంప్లీట్ చేయమన్నారు. అప్పుడు కూడా ఆయనకి శ్రమ కలగకుండా, ఎందుకంటే మళ్ళీ వదిలి గిలంగానే సినిమాకి వెళ్ళిపోయారు అంటారని ఆయన 3 hours 4 hours ఎన్ని గంటలు వస్తే పక్కనే అక్కడే ఒక షెడ్యూల్లో మొత్తం షూటింగ్ ఫినిష్ చేశాం. అదేలేండి. జ్యోతికృష్ణ అని డైరెక్టర్గా మీరు దీనికి మీరు అప్పచెప్పారా? తను పవన్ కళ్యాణ్ గారిని అడిగారా? పవన్ కళ్యాణ్ గారి యాక్సెప్టెన్స్ ఉన్నదా, లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో జ్యోతికృష్ణ చేత చేయించారా సార్ సినిమా? కదా, అన్నీ మీరు అడిగిన 2-3 అన్నీ కలిసి ఉన్నాయి అందులోనే. ఒకటి బై నేచర్ తను ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. తను వచ్చిన తర్వాత ఇది అంత ఈజీ కాదండి. ఇటువంటి సినిమాని హ్యాండిల్ చేయడం చాలా మెచ్యూరిటీ ఉండాలి. సోషల్ కాదు ఇది. ప్లస్ టెక్నికల్గా ఇప్పుడు నేను చెప్పినట్టు 3 hours 4 hours ఆయన టైంతో పాటు 7-8 మంది ఆర్టిస్టుల కాంబినేషన్ తోటి ఫినిష్ చేయాలి. 5 కెమెరాలు పెట్టి చేయాలి. దానికి ఆ టైంకి వస్తే అందులో ఫస్ట్ టైం డిఫీట్ సినిమా అయిన తర్వాత ఫస్ట్ టైం కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలి. అసలు ఇంకోళ్ళైతే కదా భయం వేస్తుంది, షేక్ అయిపోతుంది. ఆయన ఉట్టి పవన్ కళ్యాణ్ ఉట్టి పవర్ స్టార్ కాదు, ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. సో దాన్ని నిజంగా చెప్పాలంటే మొన్న ఆయన మెచ్చుకున్న ట్రైలర్ చూసి, ఎట్లా ఉన్న సినిమా ఏ స్టేజ్కి తీసుకొచ్చా, నువ్వు లేకపోతే ఇంత లెవెల్కి వచ్చేది కదా అని అప్రిషియేట్ చేశారు. ఆయన డైరెక్టర్ మైండ్ ఉన్న ఆయనే అలా అన్నారంటే మంచి కాంప్లిమెంట్ అండి. అంటే ఇప్పుడు క్రిష్ కదా ముందు ఈ కథను తయారు చేసింది. జ్యోతికృష్ణ వచ్చిన తర్వాత కథకి సంబంధించి తన ఐడియాలజీ ప్రకారం ఏమైనా మార్చడం జరిగిందా? అవునండి, డెఫినెట్గా. అసలు అంటే మొత్తం ఇంకా చాలా తీయాల్సి చాలా ఉండేది. ఇప్పుడు పార్ట్ 1 అవడంతో టోటల్ సెకండ్ హాఫ్ మొత్తం ట్రావెల్ మొత్తం మార్చేసాడు. తర్వాత బిగినింగ్ కూడా దానికి బిగినింగ్ నుంచి ఒక ప్లాన్ ఉండి ఇలా వెళ్ళాలని టోటల్ స్ట్రక్చరే మారిపోయింది. అంతే. పార్ట్ 2 మరి ఎప్పుడు చేస్తారు సార్? డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఐ హోప్ ఎప్పుడైనా నమ్మకమే కదా, నమ్మకం అనేది మామిడి దీంట్లో డైలాగ్ కూడా పెట్టాడు. అంటే నమ్మకం ఏంటంటే ఇది డెఫినెట్గా సూపర్ హిట్ అవ్వాలి, అయితేనే కదా పార్ట్ 2 వాల్యూ అవుతుంది. అయిన తర్వాత డెఫినెట్గా చేస్తాం. ఇప్పుడు నేను చెప్పిన టెక్నాలజీని యూజ్ చేసి మొత్తం ముందు టోటల్ ఆయన టైంని కూడా వేస్ట్ చేయకుండా ఇది సినిమాని మొత్తం రెడీ చేసి ఏంది అన్ని కూడా షూట్ చేసి ఆయన ఎక్కడెక్కడ కావాలి, ఎక్కడెక్కడ అవసరం అది మాత్రం చేసి అలాగూ
వేరే లెవెల్ సినిమా చేద్దామని ప్లాన్ ఉంది. సినిమా ఎవ్రీథింగ్ ఆన్ సక్సెస్. అంతే, డిపెండింగ్ ఆన్ ది సక్సెస్. అదే మీరే అన్నారు కదా, గ్యారంటీగా అవుతుంది, పార్ట్ 2 గ్యారంటీగా తీస్తామని చెప్తున్నారుగా మీరు. అంటే మీరు ఇప్పుడు పాన్ ఇండియాగా ఈ సినిమాని తీసుకురావడానికి ఈ సనాతన ధర్మం అన్నది ఈ రోజున కంట్రీ మొత్తం మీద సనాతన ధర్మం అనే నినాదంతో దద్దరిల్లిపోతుంది దేశం. దానికోసమా మీరు దీన్ని పాన్ ఇండియాకి తీసుకెళ్లారు? అప్పుడు సనాతన ధర్మం అనే థాట్తో చేయలేదు. అప్పుడు ఏంటంటే ఈ సబ్జెక్టు నా సౌత్ కంటే నార్త్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఇది 17th century పీరియడ్ ఫిల్మ్ కదా, దాంట్లో క్యారెక్టర్ ఔరంగజేబు ఉన్నాడు కదా. సో అందువల్ల ఇది మామూలు సినిమా మార్కెట్, పెద్ద సినిమాలు, కమర్షియల్ సినిమాలు డబ్ చేస్తే ఇంకో హిందీలో బాగా బిజినెస్ అవుతాయని చేయలేదు ఈ సినిమాని. ఈ సబ్జెక్ట్కి నార్త్ ఇండియాకి మోర్ కనెక్ట్ అవుతుందని యూనివర్సల్ సబ్జెక్ట్ అని మేము పాన్ ఇండియా ఫిల్మ్ అనౌన్స్ చేసాం. సో ఈ సబ్జెక్ట్లో మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఎలా చెప్పాలి అనేది నా సినిమాల్లోనే మామూలుగా రెగ్యులర్గా ఉంటుంది. ఆ థాట్ ఒకటి ఉంది. తోటి ఇప్పుడు కరెక్ట్గా కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం కూడా దీనికి సనాతన ధర్మం బాగా యాడ్ అయింది, అగ్నికి ఆజ్యం పోసినట్టు అయిందంటారా? అంటే ఇప్పుడు ఈ ఆంధీ అని అంటే హిందీ మాట ఆంధీ అంటే తుఫాన్ అదే మనం యాక్చువల్గా క్లైమాక్స్ అలాగే ఉంటుంది. సో దాంతో అది హిందీలో వచ్చాడు, ఆంధీ అని అనాల్సి వచ్చింది. అది కరెక్ట్గా సింక్ అయింది. కరెక్ట్, పర్ఫెక్ట్ గా సింక్ అయింది. మీ డైలాగ్ కూడా ఉంది కదా, ఆ డైలాగే ఆయన బేసిక్లీ ఔరంగజేబు కదా, ఆయన తెలుగు చెప్పడు కదా. అవును, ఆంధీ అర్థమయ్యేటట్టుగా ఆంధీ వచ్చేసింది అని వచ్చేసింది తెలుగున్న, ఆంధీ అనేది హిందీ మాట. హిందీలో చెప్పి ఆంధీ అక్కడ బాగా కనెక్ట్ అవుతుంది. అంటే నరేంద్ర మోడీ గారు అన్న తర్వాత మీరు కనెక్ట్ చేశారండి ఆంధీ అని? అదే చెప్తుంది. మన తుఫాన్ అనేది ఉంది, బట్ తుఫాన్ హిందీలో ఆంధీ కదా అంటాం. అది మీరు ముందే అనుకున్నది, అది అంటే థాట్. అది ఇప్పుడు ప్రాసెస్ లో ఆందోళన పెట్టారు అనమాట. నేను అంటున్న పాయింట్ అదే పాయింట్నే. మోడీ గారు అన్న తర్వాత మీరు దాన్ని అడాప్ట్ చేయాలి. తుఫాన్ అనేది ఉంది, మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఓకే, ఉంది మన ట్విస్టర్ లాగా తుఫాన్ వచ్చేసిందని అంట, కానీ హిందీలో ఆంధీ అని అంట, కాబట్టి ఇప్పుడు ఆంధీ కనెక్ట్ అయింది అంటున్నాను. అదేలేండి, అదే. తర్వాత ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏదో ఉన్న క్యారెక్టర్ ని వాడుతున్నారు, తెలియకండి. ఏమైందంటే హరిహర వీరమల్లు అని పేరు పెట్టగానే అప్పట్లో ఎవరు ఆలే ఎవరో రాశారని, హరిహర రాయలు, బుక్కరాయలు, అది విజయనగర సామ్రాజ్యం, అదేదో తీస్తున్నారు. అప్పుడు సానా అదెవరో ఆయన ఏదో పేరు రాశారు, యోధుడు వక్రించి చేస్తున్నాను. వాళ్ళు అపోహ, అది కథ తెలియక అలాగ అనుకున్నా. అసలు దీంట్లో ఏమీ లేదు. దీంట్లో మాకు చైల్డ్హుడ్లో ఈ పేరు ఎందుకు పెట్టాము, హరిహర వీరమల్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, డైరెక్ట్గా ఒక బిగినింగ్ ఎపిసోడ్ లో ఉంది. ఒక ఏమంటారు, ఫ్లడ్స్ లో ఒక బిడ్డ వాటర్ లో కొట్టుకొచ్చి ఎక్కడో ఒక గుడి దగ్గర దొరికేదానికి రిలవెంట్ గా పేరు పెట్టినట్టు. అంటే హరిహర, విష్ణువు శివుడు, ఈ ఒక వీరుడు దొరికాడని ఇద్దరు పేరు పెట్టింది తప్ప హరిహర రాయలు, బుక్కరాయలకి సంబంధం లేదు. అసలు కథ లేదు. అప్పుడు అది ఆయన చెప్పిన యోధుడి కథ కాదు, అసలు ఏం సంబంధం లేదు. అదే వాళ్ళకి తెలియక అలా అనుకుంటారు. అదే దీని మీద చాలా రచ్చ చేస్తాం మేము. అది ఒక విధంగా అదేంటో సినిమా చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, మన పబ్లిసిటీ అవుతుంది. అంటే ఇప్పుడు నార్మల్ సిచ్యువేషన్ లో తీసుకుంటే గబుక్కుని నమ్మేటట్టు ఉంది వాళ్ళు అన్నమాట. ఎందుకంటే త్రిబులర్ లో 2 హిస్టారికల్ క్యారెక్టర్లే, ఆయన చేసింది ఫ్యాంటసీ చేశాడు కానీ. అవును అవును, అందుకని దీన్ని కూడా అట్లాగే మేము ఇన్స్పిరేషన్, ఆ పేర్లు, ఆ హిస్టారికల్ ఏం చేయలేదు. అవునులే, మన టోటల్ గా ఫ్యాంటసీ. రాబిన్ హుడ్ క్యారెక్టర్ లాగా. రాబిన్ హుడ్ క్యారెక్టర్ లేదు, క్రియేటెడ్ రాబిన్ హుడ్ అన్నది. అవును, రాబిన్ హుడ్ ఎట్లా అంటే ఒక సినిమాలో దొంగ ఉన్నవాడిని దోచుకుని మంచి వాళ్ళకి పెట్టడం, ఇంగ్లీష్ లో రాబిన్ హుడ్ అంటారు. అదే ఫ్యాంటసీ క్యారెక్టర్. కానీ అసలు ఎందుకు హీరో అలా ఉంటాడు, దొంగ అంటాడు, ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా. బందిపోటం సినిమా కూడా అదే కదా రామారావు చేసింది. కానీ దానికి ఒక కథ ఉంటుంది కదా. టోస్ట్పురం పోలీస్ స్టేషన్ వచ్చింది, 3 తీశారు, అందులో 1 హిట్ అయింది. అప్పుడు ఎక్కడ దొంగతనం జరిగినా స్టోట్పురం వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేవాళ్ళంట. కానీ అక్కడున్న కాల పరిస్థితుల వల్ల వాళ్ళు ఎందుకు దొంగలయ్యారు ఏంటో ఒక రీజన్ ఉంటుంది. అసలు ఆయన చెప్పేదానికి దీనికి వాళ్ళు అనుకున్న దానికి సంబంధం లేదు. అసలు సంబంధం కదా, అసలు కాదు. వాళ్ళకి ఎవరో అట్లా అనుకున్నారు, అపోహ అనమాట. అవునులేండి. ఇప్పుడు ఏంటి, మీకు రేవంత్ రెడ్డి గారిని కలిశారు, ఇక్కడ టికెట్ల హైకు, అక్కడ టికెట్ల హైకు. అవునండి, ఇప్పుడు ఆయన అంతకుముందు ఏమన్నా ఇష్యూ జరిగింది కాబట్టి ఫర్దర్గా ఇవ్వను, కానీ చారిత్రాత్మక సినిమాలకి ఇస్తానని చెప్పున్నారు ఆల్రెడీ.
ఆ రోజు నేను కలిసి ఇష్యూ ఇచ్చాను, చూస్తా అన్నారు. మళ్ళీ డేట్ పోస్ట్పోన్ అయింది. మళ్ళీ ఇప్పుడు కలిసి మళ్ళీ ఈ డేట్కి ఇవ్వబోతున్నాం. మళ్ళీ కలవబోతున్నారు. అక్కడ ఏపీ పరిస్థితి ఏంటండి? అక్కడ ఎలాగూ అలాగే ఆయన మినిస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి ఏ సినిమాకైనా అన్ని సినిమాలకి ఇచ్చారు కదా. అన్ని సినిమాలకి ఇచ్చారు. ఎందుకంటే ఆయన కళ్యాణ్ గారు ఫస్ట్ డే కల్కి రాగానే చెప్పాను, నేను సినిమాల నుంచి వచ్చాను, నేను స్ట్రగుల్ అయ్యి వచ్చాను, ఏం కావాలో వచ్చి అడిగితే ఏం కావాలి ప్రాపర్గా అందరు కలిసి చేస్తే చేయడానికి కదా నేను ఉన్నానని చెప్పారు. రైట్. మీరు రాజకీయాల్లో జనసేన కార్యక్రమాల్లో కూడా మీరు బాగా యాక్టివ్ గానే పార్టిసిపేట్ చేశారు ఎలక్షన్స్ ముందు. బాగా అంటే తిరుపతికి వెళ్ళాను నేను. తిరుపతి నేనే అనుభవుతున్నాను, మీరు అన్నారు తిరుపతి కళ్యాణ్ గారు వెళ్ళమన్నారు, వెళ్ళాను. అదే అదే అంటే రాజకీయ కార్యక్రమాల్లో మీద కొంత పాలు పంచుకున్నారు జనసేన కార్యక్రమంలో. తిరుపతి అనండి, ఐడియాలజీ అనండి, లేకపోతే ఇంకోటనండి వాట్ ఎవర్. ఆయన ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారిని కలవండి, ఇండస్ట్రీ వెళ్ళి కలవండి అని చెప్పారు. దాని మీద మీ స్పందన ఏంటండి? మీరు కూడా ఒక నిర్మాత. డెఫినెట్గా న్యాచురల్గా ఇప్పుడే కాదు, ఇప్పుడు కొత్త ఏం కాదు, కళ్యాణ్ గారు అందుకు కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైనా గవర్నమెంట్ రూలింగ్ ఉన్నప్పుడు ఒకటి ఏ ప్రభుత్వం వచ్చినా సినిమా పరిశ్రమకి మనకి వాళ్ళతో పని ఉంటుంది, వీళ్ళ పని ఉంటుంది, ట్యాక్స్లు అయినా ఇంకోటి అని థియేటర్లని సపోర్ట్ అయినాయి. గవర్నమెంట్లో ఏమైనా హెల్ప్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరికి కాదనుకుంటే హెల్ప్ చేస్తున్నారు. ఈవెన్ తమిళనాడులో కానీ ఆంధ్రాలో నాకు తెలిసి. సో ఆనవాయితీ వెళ్ళి గవర్నమెంట్ రాగానే మనం వెళ్ళి ఇది చేయడం. కానీ తెలియలే ఎందుకనో ఇండస్ట్రీ తరఫు నుంచి ఇంకా ఎవరు వెళ్ళలేదు. అందుకని ఆయన కలవమని ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు. మీకు ఏమైనా తెలుసా ఎందుకు కలవలేదు? ఎందుకు కలవలేదే, నో రీజన్, అదేం లేదు. వెళదాం అనుకున్నా. మొన్న పిలుపు కూడా వస్తే ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. ముందు రోజు నైట్ వరకు జరిగింది. వెరీ నెక్స్ట్ డే అన్ఫార్చునేట్గా అయింది. ఏదో ఒక మంచి డేట్ చూసి ఇండస్ట్రీ తరఫున అందరూ వెళ్ళి కలవడం ఆనవాయితీ. జనరల్ కొత్త ప్రభుత్వం తమిళనాడు అయితే ఎక్కువ చేస్తారు, ఇక్కడ తక్కువ. యాక్చువల్గా మన వాళ్ళకి ఎప్పుడు రాయల్గా ఉంటారు. తమిళనాడు అయితే ఏ ప్రభుత్వం వచ్చినా అందరూ వెళ్ళిపోయి ముందు వెంటనే వెళ్ళి బుకేలు ఇవ్వడం, మాలలు వేయడం, రూమ్ అంతా నిండిపోద్ది, బుకేలు వెళ్ళిపోతుంటారు. మేము కూడా ఒకసారి ఏదో ప్రాబ్లం ఉంటే నేను కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను తమిళనాడు ప్రొడ్యూస్ కౌన్సిల్లో. సీఎం జయలలితని కూడా కలవడానికి వెళ్ళాను. అప్పుడు ఫిల్మ్ సిటీ ఉంది మెడ్రాస్లో, దాన్ని బాగా చేయలేదు చాలా ఇదంటే ఆవిడ అన్నారు, కావాలంటే నేను సైట్ ఇస్తాను, మీరు మీరు డెవలప్ చేసుకోండి ఫిల్మ్ సిటీని కావాలంటే అన్నారు ఆవిడ. మరి ఇప్పుడు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డెవలప్ అవ్వాలి, ఏపీలో డెవలప్ అవ్వాలి ఇండస్ట్రీ అనే దాని మీద గట్టిగా పట్టుబడుతున్నారు ఆయన. ఏమైందండి సార్, టోటల్ భారతదేశంలో అంటే ఇప్పుడు నేను వేరమూల ఇంటర్వ్యూకి వచ్చి ఇంకోసారి మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తాను. అదేలేండి డెఫినెట్ గానండి. మీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమావే చాలా కాలం అయిపోయింది వచ్చి, మీ కాంబినేషన్ వచ్చి కూడా చాలా కాలం అయింది. అవునండి. అప్పుడు ఖుషి ఎంత పెద్ద హిట్ అయిందో అప్పుడు చాలా థియేటర్లో రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ వచ్చాయి. మేబీ అతిశయోక్తో ఏమో తెలియదు, నేను ఎదురు చూస్తున్నాను. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా కూడా అట్లాగే ఒక చాలా పెద్ద హిట్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే మంచి సినిమాని ఎప్పుడైనా ఆదరిస్తారు. తర్వాత ఎంటర్టైన్మెంట్ అన్ని రకాలు ఉన్నాయి ఇందులో. పైగా ఇప్పుడు ఈ కాలంలో ఈ ఓటీటీ వచ్చాక డిఫరెంట్ ఫిల్మ్ అయితే కానీ థియేటర్కి రావట్లేదు, లేకపోతే ఓటీటీలో చూస్తాం అనుకుంటున్నారు. కాబట్టి ఇది డిఫరెంట్ ఫిల్మే, పెద్ద సినిమా. కళ్యాణ్ గారి సినిమా వచ్చి 2 years అయింది. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఎదురు చూస్తున్నాం. ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే ఇంటర్వ్యూ ముగిద్దాం సార్. ఓటీటీతో మీరు చాలా పెద్ద యుద్ధం జరిగినట్టుగా ఉంది మీకు. ఓటీటీ ప్రాబ్లం మీరు ఏ రకంగా ఫేస్ చేయాలి? యుద్ధం ఏం జరగలేదండి, వాళ్ళ సిస్టమ్ అది. ఏంటంటే ఇప్పుడు మనం ఓటీటీ ఇవాళ కమిట్ అవ్వకపోయినా, నేను కాదు ఏ సినిమా అయినా రిలీజ్ డేట్ వేయలేరు. ఎందుకు వేయలేరంటే అది ఒక పెద్ద ఏరియా బిజినెస్ లాగా అది. సో కమిట్ అవ్వకపోతే రిలీజ్ అయిన తర్వాత పైరసీ వచ్చేస్తుంది. తర్వాత సినిమా యావరేజ్ ఉన్నా లేకపోతే పైరసీ అయిపోయినా ఇంకా వేస్ట్ అయిపోతుంది, రిస్క్. సో అందుకని ఓటీటీ సినిమా అయిన తర్వాత ఓటీటీ కమిట్ అవ్వకపోతే అయితేనే డేట్ వేస్తుంది, అయితే ఇంకా రైట్స్ మిస్ అవుతాయని. అందుకని ఓటీటీ కమిట్ అవ్వకపోయినా డేట్ వెళ్ళిన సరే, కమిట్ అయ్యామనుకోండి, నా సినిమా కొన్నారు కమిట్ అయ్యి సంతోషపడితే రిలీజ్ ఎప్పుడో డేట్ అగ్రిమెంట్లో మెన్షన్ చేయాలి. సో ఈ పర్టికులర్ ఈ సినిమాకి జనరల్గా వాళ్ళు ఈ డేట్ అని వాళ్ళు అడగరు. ఒకవేళ మనం అడ్వాన్స్గా 3 months 4 months 6 months ఏదో డేట్ రాయొచ్చు. అట్లా రాసినా
ఇది అవ్వలేదు. అంటే అంటే మనం అనుకుంటాం, మన అవ్వలేదు. అవ్వకపోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి చార్ట్ అన్నీ క్లోజ్ అవుతాయి. సిస్టమేటిక్గా ఉంటుంది. మనలాగా ఇప్పుడు ఫినిష్ అయితే ఇప్పుడు రిలీజ్ అయితే అట్లా అట్లా చేయలేం కదా. వాళ్ళకి ఈ నెలలో ఈ సినిమా, ఈ నెల వ్యూవర్స్ కింద సినిమాలు ఇవ్వాలి కదా. సంవత్సరానికి 2 ఉన్నాయి, ఒకటి అమెజాన్, ఒకటి నెట్ఫ్లిక్స్, అవును. అంతే కదా. కాంపిటేషన్ 4-5 ఉంటే వీళ్ళకైతే వాళ్ళకి అమ్ముకుంటాం, వాళ్ళకైతే అట్లేవు. అదే అమెజాన్ ఇది కానీ అది కానీ. అది కానీ. సో వాళ్ళు ఇండియా మొత్తం అందరికి వీళ్ళే, భోజ్పురి నుంచి ఆల్ లాంగ్వేజెస్కి వీళ్ళే కదా. వాళ్ళకి క్యాలిక్యులేషన్ ఉంటాయి కదా, ఈ నెలకి ఈ సినిమా, ఈ నెలకి వేసి ఆ నెలకి రాకపోతే వాళ్ళకి ఖాళీ అవుతుంది కదా, వాళ్ళకి లాస్. అది దీనివల్ల ప్రాబ్లం వల్ల